ఇప్పుడు సమ్మక్క సారక్క జంపన్న వీళ్ళెవరు ఏంటి అని వచ్చినప్పుడు చరిత్రలో ఒక పోరాటకారులు, ఒక రాజ్యానికి, కాకతీయ రాజ్యానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడిన, తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, తమ యొక్క అటవీ రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి, తమ అడవిని రక్షించుకోవడానికి ఆనాడు వీళ్ళు పోరాడిన ఒక గణనీయమైన గొప్ప చరిత్ర కలిగిన వాళ్ళే సమ్మక్క సారక్క జంపనలు. ఆనాడు అంటే వీళ్ళపైన 13వ శతాబ్దం లోపట కాకతీయ రాజులు అంటే వాళ్ళకు చక్రవర్తులు కాబట్టి వీళ్ళు ఆ రాజులు ఎవరైతున్నారో ఈ అటవీ ప్రాంతంలో ఇక్కడ వీళ్ళు పన్నులు కట్టాలని దాడి చేయడం జరిగింది. వాస్తవంగా వీళ్లకు అసలు పన్నులు కట్టేదో అటవీ ప్రాంతంలో తమదొక రాజ్యం, అది చిన్న రాజ్యం అది. కానీ ఈ చక్రవర్తులు, రాజులు అనే వాళ్ళు మొత్తంగా ఒక్క కాకతీయ సామ్రాజ్యం మాత్రమే కాదు, భారతదేశంలో బట్టి ఎవరైతే చక్రవర్తులున్నారో, విజయనగర సామ్రాజ్యం రాయల్ కావచ్చు, లేకపోతే అశోక చక్రవర్తి కావచ్చు, అనేక మంది రాజులు, చక్రవర్తులు అంటే చిన్న చిన్న గ్రామాల పైన, లేకపోతే చిన్న రాజ్యాల పైన, లేదా అక్కడ గణాల పైన వీళ్ళొక దాడి చేసి అక్కడ పన్నులు వేసి అక్కడ వాళ్ళు ఆక్రమించుకునే చరిత్ర కనబడుతుంది, వాళ్ళు చంపేసిన చరిత్ర కనబడుతుంది. సేమ్ ఇక్కడ ఇదే కూడా ఏంటంటే కాకతీయ చక్రవర్తులు కూడా ఇక్కడ ఈ ఆదివాసీ ప్రజలపైన దాడి చేసి చంపిన చరిత్ర కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఈ పన్నులకు, అక్రమ పన్నులకు వ్యతిరేకంగా వాళ్ళు పన్నులు కట్టలేని పరిస్థితుల్లో పుట్ట వాళ్ళు తిరుగుబాటు చేశారు సమ్మక్క సారక్క జంపనలు. వాళ్ళు ఆ తిరుగుబాటు అనంటే వాళ్ళు గెరిలా పోరాటం చేసిన వాళ్ళ కాడున్న ఆయుధాలు, ఈటలు, లేకపోతే విల్లంబులు, లేకపోతే బాణాలతోటి, రకరకాల ఆయుధాలతోటి, బరిసెలతోటి కూడదంటే వాళ్ళు ఒక గెరిలా పోరాటం చేశారు. ఈ గెరిలా పోరాటం ఏదైతే ఉందో సుమారు 100 గ్రామాల వరకు కూడా ఆ పోరాటం అనేది కొనసాగింది. అది